బిడ్డను నన్ను అనాథను చేశాడు. ఏమిటి నువ్వు మాట్లాడేవి? నా తమ్ముడు రాజా చనిపోయాడా? లేదు లేదు, నువ్వేదో కట్టుకథలు చెప్తున్నావు. కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ నా భర్తను చంపింది నువ్వే. ఇంకా దాచిపెట్టాలని చూడకు. రాణి, అనవసరంగా ఆయన మీద నిందలు వేయకు. ఏదో ఆవేశంలో మిమ్మల్ని ఇంటి నుండి బయటికి పంపించారే కానీ మీరు వెళ్ళిపోయాక ఆయన ఎంత బాధపడ్డారో అది నాకు మాత్రమే తెలుసు. నీకు తెలిసింది అంతవరకే, కానీ నీ భర్త తేనె పూసిన కత్తితో సమానం. చూడమ్మ రాణి, పవిత్రమైన మీ ప్రేమను అర్థం చేసుకోలేక బయటికి పొమ్మనమ్మా. అదేనమ్మా నేను చేసిన తప్పు. అంతేకాని బంధాలు ప్రేమలు మర్చి ఈ చేతులతో పెంచుకున్న నా తమ్ముడిని చంపుకునేంత నీచుణ్ణి కాదమ్మా, నేను నీచుణ్ణి కాదు. అయ్యో రాజా, ఇప్పుడు ప్రత్యాయి తప్పబడి ప్రయోజనం లేదు. నేను రాలిపోయిన నా నుదిటిన బొట్టు, తగిలిన నా చేతి గాజులు నా బ్రతుకును చూసి వెక్కిరిస్తున్నాయి. రాణి, ఏడవకమ్మా. దగ్గరికి రావద్దు. పెద్దవరాలిగా మారిన నా బ్రతుకును చూసి నా బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నానా అని నాకు ఏడుపు వస్తుంది. కానీ నా కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడు ఏ డబ్బు ఏ ఆస్తి అంతస్తులు అయితే చూసి పెరవిగారో వాటి పునాదుల్ని కదిలిస్తాడు. వస్తాడు నా బిడ్డ, ఈ ఇంటి వారసుడు వస్తాడు. అప్పుడు మీ అంత చూస్తాడు. అప్పటిదాకా మీరు ఇలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. మీది ఒక బ్రతుకు, వీటితో సమానం. తులసి, నా తమ్ముడు రాజా చనిపోయాడా? చనిపోయాడు కాదు కాదు, నేనే చంపాను. భూపతి, ఏమిటి నువ్వు చెప్పేది? నా తమ్ముణ్ణి నువ్వు చంపావా? ఎందుకు? నీకు మేమేం ద్రోహం చేశాము? రే దుర్మార్గుడా, దూరపు బంధువని నిన్ను చేరదీసి నీకు అన్నం పెట్టిన ఈ అన్న తమ్ముళ్ళే అన్యాయం చేస్తావా నువ్వు? ఎందుకు ఎందుకు? నీకు మేమేం ద్రోహం చేశాము? నాకు నీ ఆస్తి కావాలి, అందుకే మీ అన్నదమ్ములిద్దరిని చంపేయాలనుకున్నాను. అది ఈ జన్మలో జరగదురా. నిన్ను ప్రాణాలతో వదలనురా. రే, నీ పాపం పండిందిరా. మమ్మల్ని చంపటం కాదురా, ఇంకొద్ది నిమిషాలలో నువ్వే మీ తమ్ముడు కాడికి వెళ్తున్నావు. రే నీచుడా, నువ్వు అసలు మనిషివా పశువా? ఇలాంటి ద్రోహం చేస్తావా? నిన్ను పోదురా. అందుకే అందుకే ఈ పాపాన్ని కడిగేసుకోవటానికి మీకిచ్చిన పాలల్లో కొద్దిగంటే పంచదారకు బదులు పాలకూట మందు ఇచ్చాను. నిన్ను ప్రాణాలతో వదలనురా. నువ్వు నన్నేమి చేయలేవురా. కానీ నేనేం చేస్తున్నాను తెలుసా? మీ ఆస్తి కోసం ఆ రాణిని ఆ రాజాని చంపిందని మిమ్మల్ని కూడా ఇద్దరికి విషం ఇచ్చి చంపిందని
దాన్ని జనంలో నమ్మించి దాన్ని జైలుకు పంపించబోతున్నాను.